నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు 10:54 బాలకృష్ణ గారు అఖండ 2 సినిమాకు సంబంధించి ఒక టీజర్ను రిలీజ్ చేస్తున్నారు. నిజంగా ఈ వార్త వింటే ఫ్యాన్స్ అందరికి పూనకాలే. ఇంకా ఈ సినిమా గురించి, ఈ వార్త గురించి ఇంకా డెప్త్కి వెళ్ళే ముందు నాదొక చిన్న విన్నపం, కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. జై బాలయ్య. ఇక మేటర్లోకి వద్దాం. ఇక బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీని గారు, వాళ్ళిద్దరు కాంబినేషన్ పెట్టింది పేరు. ఎందుకంటే మొట్టమొదటి సినిమా బోయపాటి శ్రీని గారు, బాలకృష్ణ గారు కలిసి సింహం అనే సినిమా తీశారు. సింహ అద్భుతమైన సినిమా, అది మామూలు సినిమా కాదు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ లెజెండ్ తీశారు. ఆ తర్వాత అఖండ తీశారు, కరోనా కాలంలో కూడా రిలీజ్ అయింది. మొత్తానికి ఒక ఊపి తెలుగు సినిమాకి ఒక దారి చూపించింది అఖండ. అయితే ఇప్పుడు మళ్ళీ బోయపాటి శ్రీని గారు బాలకృష్ణ గారితో అఖండ 2 చేస్తున్నారు. ఇది మన కుంభమేళాలో కూడా షూటింగ్ స్టార్ట్ చేసుకుందో అక్కడ షూటింగ్ చేశారు, మొత్తానికి అక్కడ జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం మొత్తం, ఆ మాటకు వస్తే పాన్ ఇండియా, ఇంకా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆయా దేశాల్లో కూడా ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే పైగా ఈ సినిమాకి ఉన్న క్యాస్ట్ చాలా గొప్ప క్యాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ సినిమాలో విలన్గా నటిస్తుంది ఆది పినిశెట్టి. ఆది పినిశెట్టి అంటే ఎవరో మీ అందరికీ ఈ పాటికే తెలుసు. అతను అల్లు అర్జున్ గారితో తీశారు విలన్గా. తర్వాత మన రామ్ చరణ్ తేజ్ గారితో రంగస్థలంలో కూడా అల్లు అర్జున్ గారితో సరైనోడు సినిమా, అందులో విలన్ అతనే. తర్వాత రామ్ చరణ్ తేజ్ గారితో మన రంగస్థలంలో తీశారు. ఇలా అతను అద్భుతమైన పెర్ఫార్మెన్స్, వైలెన్స్ ఇచ్చే నటుడు. ఇక బాలకృష్ణ గారికి ఆయనకు వచ్చే సీన్లు అద్భుతంగా పండాయంట. మొన్న ఈ మధ్యన జార్జియాలో కూడా షూటింగ్ ఫినిష్ చేసుకున్నారు, అంటే ఫారిన్ కంట్రీలో. అయితే ఈ సినిమాకి ఇంకో ప్రత్యేకత ఉంది. మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్నా గారు, అతను బాలకృష్ణ గారి సినిమాల కంటేనే పూనకం వచ్చినట్టుగా మ్యూజిక్ కొట్టేస్తారు. అసలు ఇంకా ఆయన బాలకృష్ణ గారికి మ్యూజిక్ కొట్టడానికి పుట్టారేమో అనుకుంటాం మనం. బోయపాటి శ్రీని గారు కానీ బాలకృష్ణ గారితో సినిమాలు తీయడానికే పుట్టినట్టుగా. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో, శ్రీని గారు, మన బాలకృష్ణ గారు, తమన్నా గారు, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వస్తున్న గొప్ప సినిమా ఇది. అయితే బీజిఎం మాత్రం మోత పోగిపోయిందంట. ఇప్పటికే కొద్ది సీన్లు అక్కడ చేస్తారు కదా, అది విన్న వాళ్ళు చెప్పారు. ఇక తర్వాత ఈ సినిమాకు ఇంకో ప్రత్యేకత ఉంది. బాలకృష్ణ గారి అమ్మాయి తేజస్విని, చిన్న కూతురు గారు, ఆ అమ్మాయి కూడా దీనికి ప్రొడ్యూసర్ అంట, మరి ఏదో ప్రొడ్యూసరు. అయితే ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి? అక్టోబర్ దసరాకి ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. పాన్ ఇండియా లెవెల్లో అన్ని క్వాలిటీకి తగ్గట్లేదు, గ్రాఫిక్స్కి తగ్గట్లేదు, గెటప్స్ కూడా బూజ్ బంప్స్ వస్తాయంట. మనందరికీ గెటప్స్ కూడా ఇప్పటికే కొన్ని వైరల్ అయినాయి, అద్భుతంగా వచ్చినాయి అంట. ఏమైనప్పటికీ బాలకృష్ణ గారు జూన్ 10th పుట్టినరోజు 2 రోజులు ముందుగానే వచ్చినట్టుంది అభిమానులకి. రేపు 10:50 ఇంకో మాట చెబుతున్నాను, అఖండ అప్పుడు టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా అది ఫస్ట్ గంట మన ఏపీ, ఇండియా మొత్తం రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు కూడా ఇది పాన్ ఇండియా రికార్డ్ క్రియేట్ చేసింది. మీకు అసలు ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే బాలకృష్ణ గారికి, బోయపాటి శ్రీని గారికి, తమన్నా గారికి ఉన్న ఇది మంచి అద్భుతమైన కాంబినేషన్. ఈ టీజర్ భారతదేశం వ్యాప్తంగా, పాన్ ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా క్రియేట్ చేసుకుంటూ టీజర్తోనే సెలవు తీసుకుంటున్నాను. జై బాలయ్య.